యాగంటి ఎంతో మహిమగల పుణ్యక్షేత్రం. ఆ ఉమామహేశ్వరుల దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. హలో, నమస్తే. మా యోగా గురువు గారు మమ్మల్ని అందరినీ యాగంటి క్షేత్ర దర్శనానికి తీసుకువెళ్ళడం జరిగింది. ముందుగా బృందా మేడంకి, మూర్తి సార్కి ధన్యవాదాలు. ఆ ఉమామహేశ్వరుల దర్శనానికి ఈ పార్వతీ పరమేశ్వరులు మమ్మల్ని తీసుకువెళ్ళడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ శివయ్యను కోరుకుంటూ ధన్యవాదాలు. అలాగే ఎంతో రుచిగా ఉండే భోజనాలు, రవాణా సౌకర్యం మాకు ఏర్పాటు చేసినందుకు ఆది దంపతులైనటువంటి బుజ్జి అన్న గారికి, మణి వదిన గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఆ ఉమామహేశ్వరుల ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. మేము అనంతపూర్లో ఉదయం 9 గంటలకు యాగంటి క్షేత్రానికి బయలుదేరాము. అలా వెళుతూ ఉండగా దారిలో ఇస్కాన్ దేవాలయం కనిపించగానే మనసులోనే జగన్నాథుణ్ణి స్మరించుకుంటూ బయలుదేరాము. అలా మా ప్రయాణం కొనసాగుతూ ఉండగా సుంకలమ్మ వారి దేవాలయం కూడా రానే వచ్చేసింది. ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దర్శనానికి బయలుదేరాము. అక్కడ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారు. అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నాము. అమ్మవారి దర్శన భాగ్యం కలిగిన తరువాత మూర్తి సార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఎంతో కమ్మగా ఉండే అల్పాహారాన్ని భుజించుకొని యాగంటి క్షేత్రానికి బయలుదేరాము. యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం. ఇక్కడ గర్భాలయంలో ఉమామహేశ్వరుల లింగం కొలువై ఉంది. శివ పార్వతులిద్దరూ ఒకే లింగంలో కనిపించడం ఇక్కడ విశేషం. ఈ క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్ద పెద్ద పర్వతాలు చూడగానే ప్రకృతే చెక్కినట్టుగా కనువిందు చేస్తాయి. ఈ క్షేత్రానికి మధ్యలో నిలబడి చుట్టూ చూస్తూ మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అన్న అనుభూతి కూడా కలుగుతుంది. యాగంటిలో ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంటుంది. ఈ గోపురాన్ని దాటగానే రంగమండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయంలో లింగ రూపంలో ఉన్న ఉమామహేశ్వరులు దర్శనమిస్తారు. మొదట యాగంటిలో వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించాలని అనుకున్నారట.
అయితే స్వామివారి విగ్రహానికి కాలి బొటనవేలు విరగడం వలన ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు అని అప్పుడు స్వయంభుగా వెలసిన ఉమామహేశ్వర లింగాన్ని దేవాలయంలో ప్రతిష్ఠించారట. అందువలన వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి శైవ క్షేత్రంగా మారిందట. ఈ క్షేత్రంలో కాకులు కనిపించవు అని అంటారు. అగస్త్యుడు తపస్సు చేస్తున్న సమయంలో కాకులు అరిచి తపోభంగాన్ని కలిగించాయట. అప్పుడు అగస్త్యుడు కాకులకు ప్రవేశం లేదని శపించాడట. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ యాగంటి క్షేత్రాన్ని కనుల విందుగా మనము చూడవచ్చు. దేవాలయంలో స్వామివారిని లింగ దర్శనం, స్పర్శ దర్శనం, పంచామృతాలతో అభిషేకాలు చూసే భాగ్యాన్ని మాకు కలిగించినందుకు మూర్తి సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఉపాలయాలలో క్షేత్రపాలకుడైనటువంటి వీరభద్రుడిని, విశ్వనాథేశ్వర స్వామిని, సుబ్రహ్మణ్య స్వామిని, మార్కండేయ స్వామిని కూడా మనము దర్శించుకోవచ్చు. యాగంటిలో బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. కలి యుగాంతరం అవుతున్న సమయంలో యాగంటి బసవన్న రంకె వేయును అంటూ బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారన్న విషయం వినే ఉంటారు. ఇక్కడ నంది విగ్రహం 20 సంవత్సరాలకు ఒకసారి 1 అంగుళం పెరుగుతూ ఉంటుందట. ఇక్కడ నంది చెవిలో మనం ఏమైనా కోరికలను చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ నేనేమి చెప్పాను నంది చెవిలో అంటే మా 2 బాయ్స్కి చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎల్లవేళలా ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఒక కొండరాయికి సహజ సిద్ధంగా ఆంజనేయ స్వామి వారి ముఖ రూపం ఏర్పడింది. ఇది ఒక అద్భుతం. దేవుడి రూపాలు సహజ సిద్ధంగా ఏర్పడటం చూస్తూ ఉంటాం. తిరుమలలో వెంకటేశ్వర స్వామి గరుడ దేవుడి రూపంలో కొండపై చూసాం. ఆ తరువాత ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ చూడటం విశేషం.
వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళుతూ ఉన్నాము. ఇక్కడ స్వామివారి సన్నిధిలో నిత్య అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎంతో కమ్మగా ఉండే అన్న ప్రసాదాన్ని ఇక్కడ మనము ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ ఆలయంలో పుష్కరిణి కూడా ఉంది. ఈ పుష్కరిణికి అగస్య పుష్కరిణి అనే పేరు కూడా ఉంది. మునీశ్వరుడైన అగస్యుడు ఈ కోనేరులో స్నానం ఆచరించేవాడని, అందుకే ఆ కోనేటికి ఆ పేరు వచ్చిందని అంటారు. ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ ఉంటాయి. ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లో నుంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిణిలోకి చేరుతుంది. ఈ పుష్కరిణిలో నీటికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. పుష్కరిణిలో స్నానాలు ఆచరించిన తర్వాత మరొకసారి స్వామివారిని మనసులో తలుచుకొని పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకుంటూ బయలుదేరాం.